హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ప్రియా ఇంట్లోనే తను వీణ మీద ఈ స్వరాలన్నీ వాయిస్తుండే మహిమ తన గాత్రంతో వీణనాదంతో మైమైకమై పాడేది. క్రమం తప్పకుండా ఇంట్లో సాధన కూడా బాగా చేసేది. ఆమె శ్రద్ధను గమనించిన రంజని టీచర్ 2-3 దేశభక్తి గీతాలు, లలిత గీతాలు కూడా నేర్పించింది. అలాగే సాధన కోసం సంగీత స్వరాలతో పాటు శ్రావ్యమైన పాత సినిమా పాటలు కూడా పాడమని సలహా ఇచ్చింది. మహిమ రోజు పాడుతూ ఉంటే ఆ గొంతులోని తీయదనానికి పరవశించిపోయేవారు లలిత ఆనందరావు. చుట్టుపక్కల ఎవరింట్లో పూజలు జరిగినా, పేరంటం జరిగినా పాటలు పాడటం కోసం మహిమను వాళ్ళు తీసుకువెళ్ళటం, మహిమ చక్కగా పాడటం మామూలైపోయింది. ఏ క్షణంలో మహిమ ప్రియ కలిశారు, కానీ త్వరలోనే వారి స్నేహం దినదినాభివృద్ధి చెందింది. దానికి కారణం ప్రియాని అని చెప్పవచ్చు. ప్రియ కలిగిన వారి ఇంటి అమ్మాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అభాగ్యురాలు. తాతగారి సంరక్షణలో పెరుగుతోంది. చిన్నారి ప్రియని అల్లారు ముద్దుగా పెంచారు సీతారామయ్య గారు. ఇంటి నిండా పనివాళ్ళు ఉండటంతో ఆమెకి ఏ లోటు ఉండేది కాదు. ఇంటర్ వరకు పెద్దగా స్నేహితులు కూడా లేకపోవడంతో కొంచెం ఒంటరితనాన్ని అనుభవించేది ప్రియ. మహిమ రాకతో ఆ లోటు తీరిపోయింది. చక్కగా మహిమతో కలిసి చదువుకోవటం, సంగీతం ప్రాక్టీస్ చేయటంతో ఇద్దరికి టైం తెలిసేది కాదు. సీతారామయ్య గారు కూడా మహిమను చాలా బాగా చూసేవారు. ఆమె పాడుతుంటే తన్మయత్వంతో వినేవారు. అంతస్తులు తారతమ్యం లేకుండా తన్ను ఆదరించే తాతగారంటే మహిమకు ఎంతో గౌరవం, కృతజ్ఞతను. ప్రియ కూడా చాలా తరచుగా మహిమ ఇంటికి వస్తూ ఉండేది. ప్రణవ్, నీలిమ, సుష్మలతో కలిసి చిన్నపిల్లలా ఆడుకునేది. తోబుట్టులు ఎవరూ లేని ప్రియకు వాళ్ళతో కలిసి గడపడం, ఆడుకోవటం ఎంతో ఆనందాన్నిచ్చేది. లలిత ఎంతో ప్రేమతో చేసి పెట్టే ఉప్పుడు పిండి, కారపు అటుకులు, మరమరాల మిక్చర్ లాంటి స్నాక్స్తో ఎంతో ఇష్టంగా తినేది. మొదట్లో విద్యాసాగర్కి మహిమ అంటే ఎటువంటి భావం ఉండేది కాదు. కానీ శ్రద్ధగా చదివే ఆమెని అప్పుడప్పుడు కాలేజీలో, ట్యూషన్లో, ఇంటి దగ్గర కాలనీల్లో చూసి మంచి అమ్మాయి అనుకునేవాడు. ఒకరోజు ఉదయమే లేచి డాబా మీద వాకింగ్ చేస్తూ ఎందుకు పిట్టగోడ వైపుకి వచ్చి మహిమ ఇంటి వైపు చూశాడు. తలంటి స్నానం చేసిన జుట్టుకు టవల్ చుట్టుకొని, నల్లని బ్లౌజ్, నల్లని పరికిణి మీద తెల్లని ఓనితో చీకట్లో చంద్రవంకలా ఉంది మహిమ. ఒద్దికగా వాకిట్లో ముగ్గు పెడుతుంటే ఆ ముగ్గు మీద గొబ్బెమ్మల ఎంతో ముద్దుగా అనిపించింది. ఏకాగ్రతతో అందంగా ముగ్గు పెడుతూ తీయగా పాడుతుంది. మహిమ ముగ్గు పెడుతూ తీయగా పాడుతుంటుంటే విద్యాసాగర్ మంత్రముగ్ధుడయ్యాడు. కళ్ళు మూసుకొని వింటుంటే రేడియో వింటున్నట్టే అనిపించింది. పాడుతున్న మహిమ ఎందుకో తల ఎత్తి చూస్తే తననే కన్నార్పకుండా చూస్తున్న విద్యాసాగర్ కనిపించాడు. అప్రయత్నంగా చిరునవ్వు నవ్వాడు. బిడియంగా అనిపించి పాట ఆపేసి గబగబా ముగ్గు పూర్తి చేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది మహిమ. ఆ రోజు సాయంత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాలేజీ ఆడిటోరియంలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు జరిగాయి. పాటలు, నాటకాలు, దేశభక్తి గేయాలు లాంటివి చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. మహిమ కదలి రండి నవభారత నారీమణులారా అనే శ్రీశ్రీ గీతం, అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే అనే దేశభక్తి గీతం పాడింది. ప్రియ వీణ మీద సారే జహా సే అచ్చా అన్న మహమ్మద్ ఇక్బాల్ రచించిన గీతాన్ని ఎంతో హృదయంగా వాయించింది. విద్యాసాగర్ క్లాస్మేట్స్ కొందరు దేశభక్తిని ప్రబోధించే నాటికను ప్లే చేశారు. దాన్ని విద్యాసాగరే రచించాడని తెలిసి మహిమ ఆశ్చర్యపోయింది. సెకండ్ ఇయర్ స్టూడెంట్ గౌరీ మనోహరి భారతమాతగా నటించి ఆవేదనాపూరితమైన డైలాగ్స్తో న్యాయ నిర్ణేతల మనసు దోచుకుంది. అబ్బాయిలు కొంతమంది భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, జవహర్లాల్ నెహ్రూ, జాతిపిత, గాంధీజీ వంటి పాత్రలు ధరిస్తే అమ్మాయిలు ఝాన్సీ లక్ష్మి, రుద్రమాదేవి, సరోజినీ నాయుడు వంటి పాత్రలు ధరించి ఏకపాత్రాభినయాలు చేశారు. దేశభక్తి గీతాలాపనకు మహిమకు ప్రథమ బహుమతి లభించింది. కలెక్టర్ గారు ఆమెకి మెమోంట్ అందిస్తుండగా కెమెరా ఫ్లాషెస్ తలుక్కుమన్నాయి.
ఫంక్షన్ పూర్తయ్యేసరికి రాత్రి 10:30 అయింది. ప్రియ తన వెళుతూ మహిమ దగ్గరికి వచ్చి, ఎలా వెళ్తావు మహి అని అడిగింది. నాన్న వస్తానన్నారే చెప్పింది మహిమ. సరే అయితే నేను వెళ్ళనా? మా ఇంటి వైపు వెళ్ళే వాళ్ళం అంతా రిక్షాలో వెళ్తున్నాము చెప్పి వెళ్ళిపోయింది ప్రియ. మరో 10 నిమిషాల తర్వాత సత్యం మాస్టరు ఒంటరిగా నిలిచిన మహిమ దగ్గరికి వచ్చి, ఏమ్మా ఇంకా బయలుదేరలేదేం అని అడిగారు. లేదు సార్, నాన్నగారు వస్తానన్నారు, కానీ ఎందుకనో మరి ఇంకా రాలేదు. అరే, మీ ఇల్లు గాంధీనగర్లో కదా, అటువైపు ఈ టైంలో రిక్షాలు కూడా లేవు, ఎలా మరి అంటుండగా సైకిల్ నడిపించుకుంటూ వెళ్తున్న విద్యాసాగర్ కనిపించాడు. సాగర్, మీరు ఉండేది కూడా గాంధీనగర్లోనే కదా, ఈ అమ్మాయిని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళు, ఇతనితో వెళ్ళమ్మ మహిమ, భయపడకు, సాగర్ చాలా మంచివాడు చెప్పేసి వెళ్ళిపోయారు సత్యం మాస్టర్. తప్పనిసరి అతనితో నడవసాగింది మహిమ, చేతిలో మెమెంటోతో. నాతో మాట్లాడవచ్చు మహిమ, సాగర్ మంచివాడని చెప్పారుగా సార్ నవ్వుతూ అన్నాడు సాగర్. మాట్లాడలేదు మహిమ, బిడియంగా నడవసాగింది. ఏమిటి, మీకు పాటలు తప్ప మాటలు రావా? ఫక్కున నవ్వింది మహిమ. సైకిల్కి స్టాండ్ వేసి సీరియస్గా చీకట్లో వెతకసాగాడు. ఇక్కడే బోలెడన్ని ముత్యాలు ఒలికిపోయాయి, ఏరుకుంటున్నాను తెల్లబోయి చూస్తున్న మహిమతో చెప్పాడు. సిగ్గుపడింది మహిమ. ముఖం ఒక్కసారిగా రాగరంజితమైంది. ఒక్క విషయం చెప్పనా మీకు? ఏమిటన్నట్టు చూసింది. మీ పేరు మహిమ అని కాకుండా మిసిమి అని పెట్టి ఉంటే బాగుండేది. యు ఆర్ వెరీ ప్రెట్టి. మళ్ళీ సిగ్గు ముంచుకొచ్చింది మహిమకి. క్రీమ్ కలర్ పట్టు పరికిని, అదే రంగు జాకెట్, మెరూన్ కలర్ ఓని, మెడలో ముత్యాల హారంతో మెరిసిపోతుంది. మీ డ్రెస్ చాలా బాగుంది, మీ పాట ఇంకా బాగుంది, మీ గొంతు చాలా తీయగా ఉంటుంది. మీకు నా కంగ్రాట్స్. ఇంటికి వెళ్ళి మీ అమ్మగారితో దిష్టి తీయించుకోండి. మీరు టూ మచ్ అండి అన్నట్టు మీకు కూడా కంగ్రాట్స్. మీరు ఆ నాటిక చాలా బాగా రాశారు. మీలో మంచి రచయిత దాగి ఉన్నాడని ఈవేళ తెలిసింది. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.